ఈ సాయంకాలపు బైబిల్ తరగతికి చేరివచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క బుధవారం తరగతిలో ప్రార్థనను గూర్చినటువంటి విషయాలను పరిశీలిస్తూ దైవ గ్రంథంలో నుండి అనేకమైనటువంటి సంగతులను నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గడిచిన బైబిల్ తరగతిలో వేటి కొరకు లేదంటే ఎవరి కొరకు ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని మనము చూడడం ప్రారంభించాం. దానిలో వ్యక్తిగతమైనటువంటి అవసరతల కొరకు ప్రార్థన చేయడం అనేటువంటి విషయాన్ని మనం చూడడం జరిగింది. ఈ దినాన సంఘము కొరకు ప్రార్థన చేయడం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి అవసరాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి ప్రార్థించేటువంటి అలవాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతమైనటువంటి అవసరతల కొరకు ప్రార్థించడము అనేది సహజంగా జరిగేదే. అయితే సంఘము కొరకు ప్రార్థించడం అనేది కూడా ఒక క్రైస్తవుని యొక్క ప్రార్థనా జీవితంలో చాలా అవసరమైనటువంటి విషయమై ఉంది. సంఘము కొరకు అన్నప్పుడు సంఘము అంటే ఎవరు అనేటువంటి విషయం మనకు అర్థమై ఉండాలి. సంఘము అన్నప్పుడు ఎవరు? బట్ దాన్ని మనము అనేకమైనటువంటి మాసాలుగా నేర్చుకున్నాం. సంఘము అన్నప్పుడు లోకంలో నుండి బయటకు పిలువబడినటువంటి వారి యొక్క సమూహము, రక్షింపబడినటువంటి వారి యొక్క సమూహము. బట్ ఒక సంఘంలో ఎవరెవరు ఉండేటువంటి అవకాశము ఉంది అంటే ఎవరెవరు ఉంటారు? సాధారణంగా ఒక సంఘంలో అంటే ఎవరెవరు ఉంటారు? రక్షింపబడినటువంటి అప్పుడే కొత్తగా చేర్చబడినటువంటి శిశువుల స్థాయి నుండి మొదలుకొని యవన స్థాయిలో ఉన్నటువంటి వారు, అదేవిధంగా వాక్యాన్ని ఎరిగి బోధించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు, ఇంకా మరి క్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యతకు సమానమైనటువంటి సారూప్యత సాధించినటువంటి స్థాయిలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు, ఇలా సంఘంలో ఉన్నటువంటి స్థాయిలను మనం చూడవచ్చు. శిశువులైనటువంటి వాళ్ళు, బాలురైనటువంటి వారు, యవ్వనులైనటువంటి వాళ్ళు, బోధకులుగా ఉన్నటువంటి వారు, ఇంకా పెద్దల స్థాయిలో ఉన్నటువంటి వారు సంఘంలో ఉండేటువంటి అవకాశం ఉంది ఒక సంఘంలో. బట్ ఇప్పుడు సంఘము కొరకు ప్రార్థించడము అన్నప్పుడు బిల్డింగ్ కొరకు ప్రార్థన చేయడం కాదు, ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల కొరకు, ఆ యొక్క క్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలోనికి చేర్చబడినటువంటి అవయవముల కొరకు ప్రార్థన చేయడం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సంఘం కొరకు ఏమని ప్రార్థన చేయాలి? కాబట్టి మనం సాధారణంగా సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన అన్నప్పుడు వారికి ఉన్నటువంటి అవసరతల కొరకు లేదంటే వారికి ఉన్నటువంటి సమస్యల కొరకు ప్రార్థన చేయడం అనేది సహజంగా జరిగేటువంటి కార్యక్రమం. ఎవరైనా సంఘం కొరకు ప్రార్థన చేయడము అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క సమస్యల కొరకు ప్రార్థన చేయడము ఒక వంతు అయితే, కేవలం భౌతికమైనటువంటి విషయాలే కాకుండా సంఘములోనికి చేర్చబడినటువంటి వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కొరకు ప్రార్థన చేయడం అనేది అవసరమైనటువంటి విషయం. ఒక మాదిరిగా మనం చూసినట్లయితే, ఉదాహరణగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు సంఘములోకి చేర్చబడబోయేటువంటి వారి కొరకు ఆయన ప్రార్థన చేసినటువంటి సంఘటన మనం ఇక్కడ చూడవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 20వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థనలో ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేశాడు, ఎందుకొరకు ప్రార్థన చేశాడు? ఆయన మొదట తన యొక్క శిష్యులను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని గూర్చి ఆయన మొరపెడుతూ ఈ వచనంకి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడంటే, కేవలము వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు అంటే అర్థమైంది. వాళ్ళ కొరకు చేశాడనా చేయలేదనా? చేశాడు. కానీ ఆయన యొక్క ప్రార్థన కేవలము తన యొక్క శిష్యుల వద్ద ఆగిపోలేదు. వారి కొరకు మాత్రమే కాదు, కానీ ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది. ఇంకొంతమంది కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఎవరు వారు అంటే, ఎవరైతే ఆ యొక్క శిష్యులు అపోస్తలుల యొక్క బోధ ద్వారా యేసునందు విశ్వాసం ఉంచారో వారి కొరకు ప్రార్థన చేశాడు. కాబట్టి ఇప్పుడు అపోస్తలుల యొక్క బోధ ద్వారా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షింపబడి సంఘంలోనికి చేర్చబడ్డారు. అవును కదా? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు అంటే, ఎవరైతే సంఘములోనికి చేర్చబడబోతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితం కావాలి అని ఆయన ప్రార్థన కాదు, కానీ వారి నిమిత్తం ఆయన ఏమని ప్రార్థన చేశాడు అంటే, వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రార్థన దేని కొరకు? సంఘము యొక్క ఐక్యత కొరకు ప్రార్థన చేశాడు. సంఘములో నేడు పెద్ద పెద్ద సంఘాలుగా చెప్పుకునేటువంటి వాటిలో కూడా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూసినప్పుడు పౌలు అక్కడ ఉన్నటువంటి సహోదరుల మధ్య ఉన్నటువంటి విభజనలను గురించి మాట్లాడాడు. ఏక మనస్సు ఏక తాత్పర్యము లేనటువంటి సహోదరులుగా అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి సంఘములో ఐక్యత లేకపోవడం అనేది చాలా సాధారణంగా జరిగేటువంటి కార్యక్రమం. కాబట్టి ముందుగా సంఘము కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలి, ఎందుకొరకు ప్రార్థన చేయాలి అంటే, సంఘము యొక్క ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి. సంఘంలో ఉన్నటువంటి నలుగురు 4 దారులలో ఉంటే, 4 అభిప్రాయాలతో ఉంటే సంఘము అభివృద్ధి చెందగలిగేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి క్రీస్తు ప్రభువారు మునుపే, ఇంకా సంఘము అప్పుడు స్థాపింపబడక మునుపే, ఆయన ఇంకా సంఘము కొరకు ప్రాణం పెట్టక మునుపే, అపోస్తలులు బోధించి యేసుక్రీస్తునందు విశ్వాసము జనులు ఉంచక మునుపే ఆయన దేని కొరకు ప్రార్థన చేశాడంటే, వీరందరూ ఐక్యత కలిగి ఉండాలి అని ప్రార్థన చేశాడు. కాబట్టి ఐక్యత నేడు సంఘంలో మనము కనుగొనలేనటువంటి విషయం. కాబట్టి ముందుగా ఏం కావాలి? మన సంఘం కొరకు ప్రార్థన చేసేటప్పుడు సంఘంలో ఉన్నటువంటి సహోదరుల మధ్య కావలసినటువంటి ఐక్యత కొరకు మనము ప్రార్థన చేయవలసి ఉంది. అదేవిధంగా సంఘంలో ఉండేటువంటి వారి మధ్య కావలసినటువంటి ప్రేమ కొరకు మనము ప్రార్థన, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండడం అనేది క్రైస్తవ లక్షణము. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో ఒకడు యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యుడు అవ్వాలి అంటే, శిష్యుడుగా గుర్తింపబడాలి అంటే ఏం కావాలని చెప్పాడు? 13వ అధ్యాయము 34-35 వచనాల్లో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. కాబట్టి ఇప్పుడు సంఘము దేవునికి సంబంధించినటువంటి వారు అనేది తెలియపరచబడాలి అంటే సంఘములోని సహోదరుల మధ్య ఏం కనిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు? ప్రేమ కనిపించాలి. కాబట్టి ఈ ప్రేమ అదేవిధంగా ఐక్యత కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో
9 నుండి 11 వచనాల వరకు మనం గమనిద్దాం. ఇది ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి వారికి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నటువంటి ఉత్తరము. దీనిలో ఆయన ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవుల కొరకు, అంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము కొరకు ఆయన ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడో చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 11 వచనాలని మనం చూసినప్పుడు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెనని ప్రార్థించుచున్నాను. పౌలు యొక్క ప్రార్థన. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఏమేమి విషయాలు ఉన్నాయి? వాళ్ళు దినదినము భౌతికంగా అభివృద్ధి చెందాలి, ఉంది కదా ఆ విషయము. భౌతికమైనటువంటి అభివృద్ధి కావాలి అనేటువంటి విషయం అక్కడ పౌలు మెన్షన్ చేశాడా? చెప్పండి ఎక్కడో. అక్కడ చెప్పిన ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. కాబట్టి ఇప్పుడు మనము సంఘం కొరకు చేసేటువంటి ప్రార్థనలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఏ విషయాలు? భౌతికమైనటువంటి అవసరతలకు సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి చేయకూడదనేది కాదు సమస్య, చేయవలసినటువంటి వాటి యొక్క ప్రాధాన్యతను మనం గుర్తెరగలేకపోతూ ఉన్నాం. అవసరమైనటువంటి వాటిని విడిచిపెట్టేసి వాటిని గురించి చేయకూడదని కాదు, అసలు ప్రాముఖ్యమైనటువంటి వాటిని మనం మర్చిపోతూ ఉన్నాం. ఇక్కడ ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ శ్రేష్టమైన కార్యములను వివేచించగలిగినటువంటి వారవ్వాలి. అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయము. ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ నిండినదై ఉండాలి. కాబట్టి ప్రేమలో అభివృద్ధి పొందాలి, ప్రేమించేటువంటి విషయంలో అభివృద్ధి పొందాలి, అంతకంతకు అభివృద్ధి పొందవలెనని, మీ జీవితం వలన దేవునికి మహిమ స్తోత్రము కలిగేటట్లు మీలో ఫలాలు కనిపించాలి. ఏ ఫలములు? యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండిన వారై. కాబట్టి పౌలు యొక్క ప్రార్థనలో మన కొరకు, అంటే ఇక్కడ ఫిలిప్పీలో ఉన్నటువంటి వారి కొరకు ఆయన చేసినటువంటి ప్రార్థన అంతా వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఎరగడంలోనూ, అదేవిధంగా ప్రేమించేటువంటి విషయంలోనూ, అదేవిధంగా నీతి ఫలాలను ఫలించేటువంటి విషయంలోనూ, వారు జీవించేటువంటి జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారికి మహిమ ఘనత తెచ్చే విధానంలోనూ వారు ఎదగాలి అని ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రార్థన అంతా ఆత్మ సంబంధమైనటువంటి అవసరతల కొరకు ఆయన ప్రార్థన సంఘం కొరకు చేశాడు. బట్ నేడు మనం కూడా ప్రార్థించేటప్పుడు సంఘములో ఉన్నటువంటి సహోదరుల మధ్య ప్రేమానురాగాల కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. సంఘంలో ఉన్నటువంటి సహోదరుల మధ్య కావలసినటువంటి ఐక్యత కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉంది. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి కొరకు ఫలాలు ఫలించేటువంటి వారిగా సంఘం ఉండునట్లుగా, అదేవిధంగా దేవునికి మహిమ తెచ్చేటువంటి వారిగా సంఘం ఉండునట్లుగా మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎవరి యొక్క మాదిరిలో మనం చూస్తున్నామంటే అపోస్తలుడైనటువంటి పౌలు తాను చేసినటువంటి ప్రార్థనలో మాదిరిగా మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన యొక్క ప్రార్థన మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు యొక్క ప్రార్థన ఈ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం కొరకు, ఎఫెసీలో ఉన్నటువంటి క్రైస్తవుల కొరకు ఆయన ప్రార్థిస్తూ 17 నుండి 19 వచనాలను మనం గమనించినట్లయితే ఆయన ప్రార్థన చూస్తాం.
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అడిబడి ప్రార్థనలో ఏ విషయాలు ఉన్నాయి? కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవులు గుర్తెరగాలి. కొన్ని విషయాలు ఉన్నాయి. ఏం చెప్పాడంటే, మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ, దాన్ని గూర్చి, క్రీస్తునందు ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము, దానిని గూర్చి, విశ్వసించేటువంటి వారి యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యమును గూర్చి ఎఫెసీలో ఉన్నటువంటి వారు తెలుసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానమును, మనస్సును దేవుడు అనుగ్రహించున్నట్లు పౌలు వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి పౌలు యొక్క ప్రార్థన సంఘము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను వివేచించేందుకు అవసరమైనటువంటి జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కొరకు, ఆ యొక్క విషయాలకు గూర్చినటువంటి జ్ఞానము కొరకు ప్రార్థన. నేడు కూడా మనం అనేకమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. తెలుసుకునేటువంటి విషయాలన్నీ మనకు అర్థం కాకపోవచ్చు, మనకు కావాల్సినటువంటి జ్ఞానం సరిపోకపోవచ్చు. ఇప్పుడు మనం ఒకరి కొరకు ఏమని ప్రార్థన చేయవచ్చు? మరి ఒకరు చేసేటువంటి ప్రార్థనలో ఇట్టి జ్ఞానము కొరకు మనము ప్రార్థన చేయవచ్చు. గ్రహించగలిగేటువంటి మనస్సు కొరకు మనము ప్రార్థన చేయవచ్చు. పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి వారి కొరకు ఈ రకమైనటువంటి ప్రార్థన చేసినట్లుగా మరి ఇక్కడ రాయబడినటువంటి విషయంలో మనం చదువుతాం. కాబట్టి మన యొక్క ప్రార్థన ఎవరి కొరకు అని చెప్తున్నాం? ఇప్పుడు సంఘము కొరకు మనం చేసేటువంటి ప్రార్థన అని మనం గమనిస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇది పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి పరిశుద్ధులందరి కొరకు. ప్రతి విధమైనటువంటి ప్రార్థన మీరు చేయండి. ఇంకా ఒకవేళ సంఘము ఎదిగినటువంటి స్థితిలో గనుక ఉన్నట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇక్కడ వీళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయము 3-4 వచనాలు గమనించినట్లయితే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము.
అంటే వీళ్ళు ఏ స్థాయికి చేరుకున్నారు? అప్పటికే ప్రేమలో, విశ్వాసంలో అభివృద్ధి చెందగలిగేటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని గూర్చి వినినప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ కిందకు వచ్చేసరికి ఇంకా వారి గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అందుచేత 9వ వచనంలో, ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలువారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. వాడు ఇక్కడ దేవునికి చేసినటువంటి ప్రార్థనలో అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ కలిపి ఉన్నాయి. 3 వచనాలు, 4 వచనాలు, 9, 10, 11, 12 ఏమేమి విషయాలు చూడండి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. వాడు వాళ్ళకి ఏమేం కావాలని ప్రార్థన చేస్తున్నాడు? సంపూర్ణమైన జ్ఞానం కావాలి, ఆత్మ సంబంధమైనటువంటి వివేకం అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను వివేచించగలిగినటువంటి జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తూ ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారై. ఇప్పుడు మనకి మన యొక్క ప్రార్థనలో ఏ అంశం ఉండొచ్చు? ఆయన చిత్తాన్ని మనము సంపూర్ణంగా గ్రహించగలగడము. ఇక్కడ సంఘము ఆయన యొక్క సంఘంలో ఉన్నటువంటి వారు ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించాలి, ప్రేమయందు అభివృద్ధి చెందాలి, సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారై ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి వివేచన కలిగినటువంటి వారై ఉండాలి, ప్రతి సత్కార్యములో సఫలులగుచు. అంటే ఇంకా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? సత్కార్యాలు చేయాలి, చేసేటువంటి విషయంలో వీళ్ళు సఫలమవ్వాలి. అంటే సంఘము సత్కార్యాలు చేసేటువంటిదిగా ఉండాలి. అక్కడ మన సహోదరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేయొచ్చు? వీరు సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారై ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను వివేచించేటువంటి వారై ఉండాలి, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించినటువంటి వారై ఉండాలి, సత్కార్యాలను చేయడంలో సఫలులయ్యేటువంటి వారిగా ఉండాలి, ఇంకా దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి చెందాలి. ఈ విషయాలు ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? ఇవన్నీ ఏ విషయాలు? పౌలు ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వారి కొరకు. ఈ విషయాలు మన యొక్క ప్రార్థనలో అవసరమై ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాలి, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ఈ విషయాలు పక్కోళ్ళ కొరకు ప్రార్థన చేయడం ఎంత అవసరమో ముందు మన విషయంలో కూడా ఇవన్నీ మనం జరిగించేటువంటి వారిగా ఉండునట్లుగా ప్రార్థన చేయడం అనేది అవసరం. కాబట్టి ఇవన్నీ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును నేను కనపరచాలి, ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలి. అంటే నేను సంపూర్ణ బలముతో బలపరచబడాలి అని తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు. మీరు తండ్రికి చేసినటువంటి విషయాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారిగా ఉండాలని కూడా ఆయన దేవుని బతిమాలుచున్నాను అన్నాడు. కాబట్టి వీలైతే ఈ మొదటి అధ్యాయము 9 నుండి 12 వచనాలను కంఠస్థం చేయండి. ఇది మనం చేసేటువంటి ప్రార్థనలో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో, అదేవిధంగా సంఘము కొరకు మనం ప్రార్థన చేసేటువంటి ప్రార్థనలో కూడా ఈ విషయాలన్నీ కూడా అవసరమై ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా.
కాబట్టి సంపూర్ణమైన జ్ఞానం కావాలి, ఆత్మ సంబంధమైనటువంటి వివేకం కావాలి, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించాలి, ప్రతి సత్కార్యంలో సఫలులమవ్వాలి, దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాలి, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాలి, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతాన్ని కనపరచాలి, సంపూర్ణ బలముతో బలపరచబడాలి. ఇవన్నీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇన్ని విషయాలు మన యొక్క ప్రార్థనలో ఉంటే నిజంగా అది ధన్యకరమైనటువంటి ప్రార్థన అని మనం గమనించవచ్చు. కాబట్టి 9 నుండి 12 వచనాలు అందరూ కూడా ఈ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలనేసి ప్రభుపేట మనం చేస్తున్నాం. బట్ ఈ విధంగా పౌలు యొక్క ప్రార్థనలు మనం గమనించినట్లయితే ఆయన యొక్క ఉత్తరాలు చదివేటప్పుడు ఆయన వారి కొరకు చేసేటువంటి ప్రార్థనలు మనం గమనించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రార్థన చేస్తూ దేవునికి వారి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రార్థన చేస్తూ వారిలో ఉన్నటువంటి అవసరతల కొరకు దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఏదేమైనా సంఘము కొరకు ప్రార్థన చేయడము అనేది చాలా అవసరమైనటువంటి విషయంగా మనం గమనించాలి. సంఘం కొరకు అన్నప్పుడు ఎవరో అనుకోబాకండి. సంఘం కొరకు అన్నప్పుడు ఏదో బిల్డింగ్ కాదు. సంఘం అంటే ఎవరు? నేను, నాతో కూడా రక్షింపబడినటువంటి వారి యొక్క సమూహం. దానిలో చిన్న ఆత్మ సంబంధంగా ఇంకా బాల్య స్థితిలో, శిశువు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉండవచ్చు, యవన స్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఉండవచ్చు, ఎదిగినటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఉండవచ్చు. కానీ మన యొక్క ప్రార్థనలో ఈ యొక్క విషయాలు ఉండడం అనేది అవసరమైంది. తెస్సలోనికీయులకు రాసిన ఒక వచనం చదువుదాం, దీన్ని ముగించి ఉచితమైతే మరలా దీన్ని కొనసాగిద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 2-3 వచనాలను మనం గమనిస్తే, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాబట్టి ఇక్కడ ఒక రకంగా వీళ్ళలో ఉన్నటువంటి గుణాలని చూసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళు ఏమేం కనిపిస్తున్నాయంట? విశ్వాసముతో కూడిన పని. అటు వాళ్ళ పనిలో విశ్వాసం ఉంది, వాళ్ళ యొక్క ప్రయాసలో ప్రేమ ఉంది, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఇవి చూసినప్పుడు అంటే ఈ క్యారెక్టర్స్ వాళ్ళలో డెవలప్ అయినప్పుడు వాళ్ళ విషయంలో మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కాబట్టి అవసరతల కొరకు మొరపెట్టడము, ఏవైనా సాధించి ఉంటే వాటి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. ఇవి 2 పౌలు ఈ ఉత్తరాల్లో మనం చూసేటువంటి విషయం. వాళ్ళు ఏవైనా మంచి విషయాలు ఉంటే వాటిని గూర్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, అవసరతలు ఉంటే వాటి విషయంలో దేవునికి మొరపెట్టడం. బట్ సంఘము కొరకు ప్రార్థన చేయడం అనేది అవసరము. అలాని భౌతికమైనటువంటి అవసరతల కొరకు చేయొద్దనేది నా యొక్క ఉద్దేశం కాదు. కానీ వాటితో పాటు అసలైనటువంటి విషయాలు, ఎందుకంటే ఒకడు ఈ లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనము అని దైవగ్రంథం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, భౌతికమైనటువంటి అవసరతల కొరకు ప్రార్థించి అన్నిటినీ పొందుకొని ఆత్మ సంబంధంగా ఎదుగుదల లేకుండా చనిపోతే ఏమి ప్రయోజనము? కాబట్టి అవన్నీ అవసరమే. వాటికన్నా ఎక్కువ అవసరం ఏంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కొరకు మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినం ఒక 4 వచనాలు కదా,
తెస్సలోనికీలు కాదు, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాల వరకు అందరూ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతో ఓపికగా విన్నటువంటి మీకు అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను.